చెప్పంగానే ప్రజాపాలన ప్రజాప్రభుత్వం రకంగా ప్రజల సమస్యల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తాత్సారం చేయకుండా వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభించబడ్డాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు తగవంటూ కూడా నిన్ననే చంద్రబాబు చెప్పారు. సో తప్పు చేసిన వారికి శిక్ష తప్పకుండా వేస్తాం, కానీ రాజకీయంగా ఎటువంటి కక్షలు ఉండవంటూ కూడా చాలా స్పష్టంగా చేశారు. సో అదే విషయాన్ని ఈరోజు ప్రూవ్ చేశారు ఆయన. సో ఇక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభించిన నేపథ్యంలోనే యాక్చువల్గా అయితే నిన్నే ప్రారంభించాల్సి ఉండే, కానీ నిన్న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉన్న కారణం కొంత లేట్ అయింది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ప్రారంభించబడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున అక్కడ స్కూల్స్కి విద్యార్థులు అటెండ్ అయ్యారు. అయితే ఈరోజు విద్యా కానుక ప్రకారంగా అందరికి కూడా పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఇస్తున్న నేపథ్యంలో దీని మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫోటో ఉంది. అయినప్పటికీ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా వ్యక్తిగత కక్షలకు వెళ్లకుండా ఆ విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నవరత్నాలు అనే ఒక పేరిట జగన్మోహన్ రెడ్డి ఫోటో చిత్రీకరించినటువంటి ఆ ఫోటో పాఠ్య పుస్తకం మీద ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చేటువంటి విద్యా కానుక విషయంలో ఆ పాఠ్య పుస్తకాల మీద ఈ ఫోటో ముద్రించి ఉంది. అయితే అయినా కూడా చంద్రబాబు నాయుడు దానికి ఎటువంటి సంబంధం లేదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎవరి ఫోటో ఉన్నా పర్వాలేదు, విద్యార్థులకి చదువు ముఖ్యమని ఒక విషయాన్ని ఆయన గుర్తించారు. వెంటనే విద్యార్థులకి ఆ కిట్స్ని అందించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి డైరెక్ట్గా మనం లైవ్ ద్వారా చూద్దాం. విద్యార్థులు అట్ ది సేమ్ టైం అక్కడ ఉపాధ్యాయులు ఏమనుకుంటారు అనేది. మనతో పాటుగా హుస్సేన్ జాయిన్ అవుతున్నారు. ఎస్ హుస్సేన్, మీరు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. విద్యార్థులందరూ కూడా ఆ విద్యా కిట్స్ అందజేశారు. సో వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఇన్ఫాక్ట్ రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత కక్షలకు అతీతంగా చంద్రబాబు వ్యవహరించారు. సో విద్యార్థులు ఏమనుకుంటున్నారు, టీచర్స్ ఏమనుకుంటున్నారు? రోహిత్, గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తన ప్రత్యేకత చాటుకునేందుకు ఎక్కడ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనని చెప్పి నిన్ననే ఆ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు సంబంధంలోనే ప్రకటించడం జరిగింది. అంతకంటే ముందు కూడా మాట్లాడడం జరిగింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభం కంటే ముందే మొత్తం పెద్ద ఎత్తున పాఠ్య పుస్తకాలతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా కిట్ ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో రెడీ అయినటువంటి సందర్భంలోనే గత ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో ఉన్నా లేకపోతే జగనన్న కానుక నేను ఉన్నా ఎక్కడ కూడా అవన్నీ కూడా డిస్టర్బ్ చేయకుండా ప్రతి ఒక్కరికి మిగిలిపోయి ఏవైతే పాత పుస్తక ఈ కిట్స్ ఉన్నాయో అంటే గత ముఖ్యమంత్రి ఫోటోతో ఉన్నటువంటి అన్ని కూడా పంపిణీ చేయండి, ఎక్కడ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు అని స్పష్టంగా ఆదేశించిన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ విద్యా పాఠశాలలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఉపాధ్యాయులు అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులంతా కూడా విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఏదైతే జగనన్న ఫోటోతో జగనన్న కానుక జగనన్న ఫోటో ఉన్నటువంటి కిట్స్ కూడా పంపిణీ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మన గతంలో చూసుకుంటే అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చివేత మొదలైనప్పటి నుంచి ప్రజా దుర్వినియోగం చేస్తున్నాడని పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ మరి గత 5 సంవత్సరాలుగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజాధనాన్ని వృధా చేయకూడదని ఆ నేపథ్యంలోనే జగన్ ఫోటో ఉన్నప్పటికీ కూడా విద్యా కానుకలు ఏవైతే ఉన్నాయో వీటిని పంపిణీ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఉన్నాం. మనం ప్రస్తుతం కర్నూలులో ఉన్నటువంటి ఏ క్యాంపు ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్ పాఠశాలలో మనతో మాట్లాడడానికి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. సార్ చెప్పండి, గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఈసారి అంటే జగనన్న కిట్ల పైన పేర్లు ఉన్నా కూడా పంపిణీ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఎలా పంపిణీ జరుగుతుంది? ఇక్కడ పాఠశాలకు మొత్తం కిట్స్ అన్ని చెప్పుకోవడం జరిగింది. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, తర్వాత బ్యాగ్స్ కూడా మొత్తం వచ్చేసాయి. ఎగ్స్ కానీ మిడ్ డే మీల్ సంబంధించిన మెటీరియల్ కూడా ఆల్మోస్ట్ మాకంతా చేరిపోయింది. అయితే మనకు ఒక చిక్కీస్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. కాకపోతే గతంలో ఉన్నటువంటి చిక్కీస్ ఇంకా మాకు టైం ఉంది కాబట్టి ఆ చిక్కీస్ ఈ రోజు జగనన్న ఫోటో ఉన్నప్పుడు కూడా మేము డిస్ట్రిబ్యూట్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి మాకు ఎటువంటి కిట్ల కొరత కానీ, టెక్స్ట్ బుక్స్ కొరత కానీ, నోట్ బుక్స్ కొరత కానీ లేదు. ఈ రోజు పాఠశాలలో ప్రారంభించినాం కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మొదటి రోజు విద్యార్థులకు ఈ కిట్స్ అందజేయాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మా విద్యార్థులకు ఈ రోజు నుండే మనకు అటెండ్ అయినటువంటి విద్యార్థులకు కిట్స్ ఇవ్వడం ప్రారంభించాం. అంటే చెప్పండి సార్, ప్రతి సంవత్సరం విద్యార్థులకి ఇచ్చేటువంటి ఈ పాఠ్య పుస్తకాల పంపిణీలు ఎప్పుడు కూడా నిత్యం కొరతగా వచ్చేవి, కానీ గత 2-3 ఏళ్ళకి చెప్పు ఇలాంటి ఎలా ఉండబోతుంది ఏడాది? ఇప్పుడు ఈసారి కొరత లేకుండా అన్ని బాగుంటుంది. గ్యాస్ చెట్టు అది సమకూరు సార్ ఒక కిట్ లో ఎలాంటి ఏమేమి ఉంటాయి? ఒక విద్యార్థులకు సంబంధించిన కిట్ లో ఉన్నటువంటి వస్తువులు ఏంటి? ముందుగా
నూతన విద్యా సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే విద్యాధికారులకు, ప్రభుత్వానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఉపాధ్యాయుల తరఫున. మరి విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే ఈ విధంగా అన్ని రకాల కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయడం అనేది చాలా హర్షించదగినది. అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా సంతోషంగా వీటిని స్వీకరిస్తున్నారు. సో చదవడానికి వాళ్ళు సమాయత్తమవుతున్నారు. సో ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. విద్యా సంవత్సరం మొదటి రోజునే ఈ విధంగా పుస్తకాలు పంపిణీ చేయడం ద్వారా, అన్ని రకాల కిట్స్ పంపిణీ చేయడం ద్వారా సో ఇది విద్యార్థుల తరఫున చాలా హర్షించదగిన విషయము. ప్రతి విద్యార్థులకు ఎటువంటి కొరత లేకుండా అన్ని రకాల టెక్స్ట్ బుక్స్ కానీ, అన్ని రకాల నోట్ బుక్స్ కానీ, తర్వాత వాటికి సంబంధించిన బ్యాగ్స్ కానీ, స్టూడెంట్స్ కిట్స్ లో ఏవి తక్కువ కాకుండా ప్రతిదీ కూడా విద్యార్థికి అందేలాగా మొదటి రోజునే అందేలాగా చేయడం అనేది చాలా హర్షించదగిన విషయం అని చెప్పేసి ఉపాధ్యాయుల తరఫున నేను తెలియజేస్తాను. మీ స్కూల్ స్ట్రెంత్ ఎంత వచ్చిన కిట్స్ అండి? స్కూల్లో దాదాపుగా 1300 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. ఇంకా రాబోయే వాళ్ళని బట్టి ప్రస్తుతానికైతే మనం తెలిసిన ప్రకారంగా 1300 మంది స్ట్రెంగ్త్ ఉన్నారు. సో దాదాపుగా ఒక 90% ఉన్నాయి. ఒక 10% అనేది త్వరలో వచ్చేస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మనం చూస్తున్నాము విద్యా కిట్ పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పాఠశాలలు పెద్ద ఎత్తున ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎక్కడ కూడా గతంలో మిగిలిపోయినటువంటి కిట్స్ కానీ, లేకపోతే జగన్ ఫోటోతో ఉన్నటువంటి పుస్తకాలు, మాజీ ముఖ్యమంత్రితో ఫోటోతో ఉన్నటువంటి పుస్తకాలకు సంబంధించిన కిట్స్ ఎక్కడ కూడా ప్రజా దుర్వినియోగం. ఒక్కసారి ఆ కిట్స్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయంటే, ఎటువంటి పాఠ్య పుస్తకాలకు సంబంధించి కావచ్చు, ముద్రించినటువంటి జగన్ ఫోటోకి సంబంధించి కావచ్చు, అసలు కిట్ లో ఏమేమి ఇచ్చారు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేయండి. ఓకే, మనోజ్ ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా కానుకలకు సంబంధించిన కిట్ లో ఒక బ్యాగ్ తో పాటు ఒక పాఠ్యాంశం 6 పాఠ్యాంశాలు, అదే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, లెక్కలకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలతో పాటు విద్యార్థులకి డ్రెస్, అదే విధంగా రెండు జతల డ్రెస్ తో పాటు ఒక 2 జతల షూ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా మన గతానికంటే భిన్నంగా ఎప్పుడైనా సరే విద్యా సంస్థ అంటే ప్రతి ఏటా విద్యార్థులకి పుస్తకాల కొరతతో ఎప్పుడు కూడా విద్యార్థులకి సెప్టెంబర్ లో, అక్టోబర్ లో వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. గతంలో అంటే గత 5 సంవత్సరాలు కాకుండా అంతకంటే ముందు ఉండేటువంటి ప్రభుత్వాలు ప్రతి ఏటా కూడా విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలి, విద్యార్థులు కొత్తగా ఉన్నటువంటి పుస్తకాలు పంపిణీ చేయాలి. సైన్స్, సోషల్ సంబంధించిన పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రాలేదు. కానీ పెద్ద ఎత్తున సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేసేటువంటి పరిస్థితి మన గతంలో చూసినటువంటి పరిస్థితి అయితే జగన్ ప్రభుత్వంలో వచ్చిన సందర్భంలోనే ఈ యొక్క తంతు స్టార్ట్ అయిపోయింది. విద్యా సంవత్సరం ప్రారంభ రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రతిష్టాత్మకంగా నాడు నేడు రూపంలో తీసుకున్నటువంటి పుస్తకాలు అంటే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వం కూడా తేడా చూపించాలనే ఉద్దేశంతోనే ఆ జగన్ ప్రభుత్వం ఏదైతే కొనసాగిస్తుందో విద్యా కానుకల పేరుతో ప్రతి విద్యార్థికి విద్యా సంవత్సరం ప్రారంభం రోజు కిట్ల పంపిణీ కార్యక్రమం చేస్తుందో అలాంటిదే దీన్ని కొనసాగింపుగానే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మిగిలిపోయినటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో ఆ కిట్లను పంపిణీ చేస్తూ జగన్ ఫోటో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దాన్ని దుర్వినియోగం చేయదు, విద్యార్థులకు పంపిణీ చేయండి అనేసి స్పష్టంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి నేపథ్యం ఉంది. ఆ రకంగానే ఆ విద్యా కానుకలకు సంబంధించినటువంటి కొనసాగింపుగానే ఎక్కడ గత ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయాలను ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం కూడా కొనసాగించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచే ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో పాటు కొన్ని కొత్తగా పాఠ్య పుస్తకాలు కూడా రావడం జరిగింది. దీనిపైన చంద్రబాబు బొమ్మ కానీ లేకపోతే జగన్ బొమ్మ కానీ ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనేటువంటి ఒక లేబుల్ తో ఉన్నటువంటి లోగోతో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు మొత్తం స్కూళ్లకు చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం స్పష్టంగా చూసాం గతంలో ఎక్కడ ఈ నవరత్నాలు, అదేవిధంగా జగన్ విద్యా కానుక అనే పుస్తకం మీద ఉండేది. కానీ ఈసారి కొత్తగా వచ్చేటటువంటి పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ నవరత్నాలు కానీ, జగనన్న కానీ, లేకపోతే చంద్రబాబు సంబంధించిన బొమ్మ కానీ ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇవి కొత్త పుస్తకాలు, కొత్తకు సంబంధించినటువంటి ప్రచురమైనటువంటి పుస్తకాలు కాబట్టి ఇలా ఉన్నాయి. అయితే అంటే అంతకంటే ముందు ప్రింట్ అయినటువంటి గత ప్రభుత్వంలో ప్రింట్ అయినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ కూడా జగనన్న కానుక, నవరత్నాలు అనే జగన్ ఫోటోతో ముద్రించుకున్నటువంటి స్పష్టంగా ఆ లేబుల్స్ కనిపించట్లేదు. అయితే ఈ సంవత్సరం వచ్చినటువంటి కొత్త కిట్లో మాత్రం ఇట్లా స్పష్టంగా ఎక్కడ ప్రభుత్వాన్ని, ఏపీ ప్రభుత్వం కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు బొమ్మ కానీ, లేకపోతే ఈ టీడీపీ ప్రభుత్వం అనేటువంటి కానీ, లేకపోతే విద్యా కానుక అనేటువంటి ఎక్కడ కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్, ఏదేమైనా విద్యా సంవత్సరం ప్రారంభం రోజే ప్రభుత్వ విద్యా పాఠశాలలో చదివేటువంటి నిరుపేద మధ్యతరగతి విద్యార్థులు